జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా సర్చ్ ఆపరేషన్ జరుగుతుందా? ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి అందుబాటులోకి వచ్చారు. రవి, ఏంటి సిచ్యువేషన్? ఇంకా సర్చ్ ఆపరేషన్ జరుగుతుందా ఏంటి? శంకర్, జార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సింగ్భూమ్ జిల్లాలో భూమి పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో 10 మంది వరకు మావోయిస్టులు మృతి చెందినట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఉదయం నుంచి భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సెట్ ఆపరేషన్ కొనసాగిస్తుండగా భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల్లో పెద్ద ఎత్తున 10 మంది వరకు మావోయిస్టులు మృతి సమాచారం అందుతుంది. ఇంకా ఎదురు కాల్పుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామంటే ఏదైతే ఆపరేషన్ కగారు కొనసాగుతుందో, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల కంచుకోట అబూజ్మడ్ భద్రతా బలగాలు హస్తగతమైంది. అదేవిధంగా ఒడిశాలో కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు హస్తగతం చేసుకున్నాయి. ఇక మిగిలిన ప్రాంతాలు, ముఖ్యంగా జార్ఖండ్ లో కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకున్నట్టుగా సమాచారం అందడంతో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మొత్తం చూస్తే కీలక నేతల టార్గెట్. మిగిలిన వాళ్ళు చూసుకుంటే గణపతి, అదేవిధంగా మావోయిస్టు చీఫ్ గా ఉన్న తిరుపతి, మల్లా రాజిరెడ్డి, ఒక 4-5 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు కూడా వయోభారంతో ఉన్నారు. అయితే మార్చి 31 డెడ్ లైన్ తర్వాత కూడా 1-2 దళాలన్నా ఉండాలన్న వాళ్ళ టార్గెట్. దాన్ని కూడా భద్రతా బలగాలు హస్తగతం చేసేందుకు వెల్లడించింది. ఇంకా కిర్భూమ్ పిఎస్ పరిధిలో కూడా సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. జార్ఖండ్ పరిధిలోని ఎక్కడెక్కడ సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది? మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్మడ్ ఛత్తీస్గఢ్ పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు హస్తగతమైంది. పక్కనే ఉన్న ఒడిశాలో కూడా ఆల్మోస్ట్ ఆల్ అవుట్ అయిన పరిస్థితి. ఇక తెలంగాణ సరిహద్దులో కూడా దళాల ఉనికి లేకుండా ఉంది. ఇక మిగిలిన ప్రాంతాలు, ముఖ్యంగా జార్ఖండ్ లో కొన్ని సేఫ్ జోన్స్ ఉన్న సింగ్భూమ్ జిల్లాలో ఉన్నట్టుగా సమాచారం అందడంతో మిగిలిన కేంద్ర కమిటీ సభ్యుల కోసం, ముఖ్య కీలక నేతల కోసం కూడా పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సో జార్ఖండ్ లో కూడా ఆల్అౌట్ చేస్తే మార్చి 31 డెడ్ లైన్ లోపై ఈ దేశం మావోయిస్ట్ ముక్తి భారత్ గా చేయాలని ఆపరేషన్ కగారు ఏదైతే టార్గెట్ ఉందో దాని దిశగా కేంద్ర బలగాలు చాలా దూకుడుగా కొనసాగుతున్న పరిస్థితి. ఇక మిగిలిన వారిలో ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు కూడా తీవ్ర వయోభారంతో ఉన్నారు. అది కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారే ఉన్నారు. ముప్పాళ్ళ లక్ష్మణ్ అలియాస్ గణపతి, అదేవిధంగా మావోయిస్ట్ చీఫ్ గా ఉన్న తిరుపతి, మల్లా రాజిరెడ్డి, అదేవిధంగా దామోదర్, కొంతమంది కీలక నేతలే ఉన్నారు. ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి గతంలో చూస్తున్నట్టు ప్రధాన కార్యదర్శి ఉన్న నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత, అదేవిధంగా ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీని లీడ్ చేస్తారనుకున్న బర్షేదేవ కూడా తెలంగాణ డీజీ ఎదుట లొంగిపోవడంతో ఇక మిగిలిన వారిలో అడపాదడప ఒకరిద్దరు తప్ప యాక్టివ్ గా ఎవరు లేని పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఆపరేషన్ కగారు దూకుడుగా కొనసాగుతుంది. సో జార్ఖండ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో కీలక నేతలు ఎవరున్నారు ఏంటి అనేది పోలీసు వర్గాలు వెల్లడించాల్సి ఉంది. శంకర్, ఎస్ రవి, మీరు చెప్పినట్లు ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇప్పటికే చాలా మంది కీలక నేతలు లొంగిపోయారు. చాలా మంది కీలక నేతలు హతమార్చిన పరిస్థితులు కూడా చూసాము. ఇంకా కీలకంగా ఎవరెవరు వ్యవహరిస్తున్నారో అనుకోవచ్చు. ఈ రోజు టార్గెట్ గా సర్చ్ ఆపరేషన్ ఏంటి? మీరు చెప్పినట్టు ఎట్టే గ్లాన్స్ చూస్తే నక్సలిజం పశ్చిమ బెంగాల్ నక్సల బరిలో పుట్టి తెలంగాణ గడ్డపై జైత్రయాత్ర చేసి 15 రాష్ట్రాల్లో కారిడార్ ఉండి గతంలో 2004లో మావోయిస్ట్ పార్టీ ఆవిర్భవించినప్పుడు 42 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ఆపరేషన్ కగారు ప్రారంభమైన తర్వాత 10 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లతో పోవడం, కొంతమంది లొంగిపోయిన తర్వాత మావోయిస్ట్ పార్టీని లీడ్ చేసే పరిస్థితి ఎవరు కూడా లేరు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే తీవ్ర అణచివేత ఉండడంతో కంచుకోటగా ఉన్న అబూజ్మడ్ పూర్తిగా కేంద్ర బలగాల హస్తగతమైంది. ముఖ్యంగా చూస్తే 50 ఏళ్ల నక్సలిజం అనేది చరిత్ర పుటలకే పరిమితం కానుంది. ముఖ్యంగా రిక్రూట్మెంట్ లేకపోవడం, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఆదివాసీ ప్రాంతాల్లో కూడా వారికి పెద్ద ఎత్తున ఆ పార్టీలో ఉన్న లోపాలపై కూడా మల్లోజుల వేణు బయటకు వచ్చి లొంగిపై కూడా అక్కడ ఉన్న పరిస్థితులను కూడా వివరించిన పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే ఇక మావోయిస్ట్ పార్టీలో కొత్త వారు చేరకపోవడం, ఉన్నవారు అనారోగ్యంతో ఉండడం, ఇక ఆ పార్టీని, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కనిపించట్లేదు. సో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మార్చి 31 డెడ్ లైన్ పెట్టింది. దీనిలో భాగంగా చూస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారే మావోయిస్ట్ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా కీలకంగా నడిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే గణపతి తన తొలి ప్రధాన కార్యదర్శి వయోభారంతో ఉన్నారు. సో మొత్తం ఈ రోజు ఎన్కౌంటర్ లో కీలక నేతలు ఎవరు ఉన్నారో చేయాల్సి ఉంది.